మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా రైతు కూలీలు వ్యక్తి చాకిరి చేస్తుంటే, దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలీ ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని, ఆఖరికి అగ్గి పెట్టే సబ్బు బిల్ అయినా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే 6 కాలం కష్టపడి పంట పండించి, దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికి వెళ్తే రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు